హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చెర్రీ హాస్పిటల్లో అమ్మ నీ కాళ్ళు పట్టుకుంటాను, పెద్దమ్మను హాస్పిటల్కు తీసుకురావటానికి ఒప్పుకోమ్మా, ప్లీజ్ అమ్మా అని చెప్పి బ్రతిమలాడుతూ ఉంటాడు. ఒరే చెర్రీ, మీ నాన్నపై నాకు ప్రేమ లేదా ఏంట్రా? ఆ శారద ఇక్కడికి వస్తే నాకు విలువ ఉండదురా అని మీరా చెప్తూ ఉంటుంది. అమ్మ, ఇప్పుడు మనకి నాన్నను బ్రతికించుకోవడం ముఖ్యమమ్మా. నాన్న బ్రతకాలంటే శారద పెద్దమ్మ ఇక్కడ ఉండాలి అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. ప్లీజ్ అమ్మా, కాదనకు, ఈ ఒక్కసారికి నా మాట విను అని చెర్రీ మీరాని బ్రతిమలాడుతూ ఉంటాడు. సరే చెర్రీ, వెళ్ళి ఆవిడను తీసుకురాపో అని మీరా చెప్తూ ఉంటుంది. థ్యాంక్స్ అమ్మా ఒప్పుకున్నందుకు అని చెర్రీ పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇక మీరా మాత్రం కృష్ణప్రసాద్ దగ్గర కూర్చొని, నేను ఆ శారద కంటే మిమ్మల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నానండి, కానీ నా ప్రేమ మీకు అర్థం కావట్లేదు. ఆ శారద మిమ్మల్ని ప్రేమించట్లేదండి. నిజంగా ఆ శారదకు, ఆ గగన్కి మీపై ప్రేమ ఉంటే మిమ్మల్ని చంపాలని ఎందుకు చూస్తారండి? మా ప్రేమను అర్థం చేసుకోకుండా మీపై ఎలాంటి ప్రేమ లేని వాళ్ళను మాత్రం మీరు కావాలనుకుంటున్నారు. నాకు చాలా బాధగా ఉందండి అని మీరా బాధపడుతూ ఉంటుంది. ఇక మరోవైపు చెర్రీ పరిగెత్తుకుంటూ శారద ఇంటికి వెళ్ళి పెద్దమ్మ పెద్దమ్మ అని పిలుస్తూ ఉంటాడు. ఇక దాంతో ధ్రువ, పూరి, తార బయటికి వస్తారు. ఏంటి చెర్రీ ఇలా వచ్చావు అని పూరి అడుగుతూ ఉంటుంది. పెద్దమ్మ ఎక్కడా అని చెర్రీ అడుగుతూ ఉంటాడు. అమ్మ హాస్పిటల్కే వచ్చింది కదా అని చెప్పి పూరి అంటుంది. హాస్పిటల్కి వచ్చింది, ఇంటికి మళ్ళీ తిరిగి రాలేదా అని చెర్రీ అడుగుతూ ఉంటాడు. రాలేదు. అమ్మ ఎక్కడికి వెళ్ళుంటుంది అని పూరి కంగారు పడుతూ ఉంటుంది. పూరి కంగారు పడకు, పెద్దమ్మ గుడికో ఎక్కడికో వెళ్ళి ఉంటుంది, నాన్నకు బాగాలేదు కదా, అందుకు నువ్వు కంగారు పడకు, నేను పెద్దమ్మను ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకుంటాను అని చెప్పి చెర్రీ అంటాడు. చెర్రీ, అక్కడ ఏదైనా గొడవ జరిగిందా అని పూరి అడుగుతూ ఉంటుంది. గొడవ లాంటిది ఏం జరగలేదు పూరి, నువ్వు కంగారు పడకు, పెద్దమ్మ ఎక్కడ ఉన్నా కూడా నేను తెలుసుకుంటాను అని చెర్రీ పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు. పూరి కంగారు పడుతూ ఉంటే, పూరి బాధపడకు, మీ అమ్మ గుడికే వెళ్ళుంటుందిలే అని ధ్రువ చెప్తూ ఉంటాడు. ఇంత వయసు వచ్చినా కూడా ఆవిడకేమో భర్త కావాలి, నాకు మాత్రం గగన్ గారు వద్దంట, ఆ భూమికే గగన్ గారు దక్కాలంట, ఏంటో ఈవిడ చాదస్తాం అని తార మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు భూమి గగన్లు అడవిలో పరిగెడుతూ ఉంటారు. ఎస్పీ సూర్య, కానిస్టేబుల్స్ భూమి గగన్లను వెంటాడుతూ ఉంటారు. బావా, నా వల్ల కావట్లేదు బావా అని భూమి చెప్తూ ఉంటుంది. భూమి, దగ్గరకు వచ్చేసాం భూమి, దగ్గరలోనే రోడ్డు కనిపిస్తుంది, మనం ఈ అడవిలో నుంచి బయటపడిపోతాము అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. ఇక అలా భూమి గగన్ ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ అడవిలో నుంచి బయటకు వస్తారు. ఆటో కనిపిస్తూ ఉంటుంది. ఆటో అని గగన్ పిలవగానే ఆటో గగన్ వాళ్ళ దగ్గరకు వస్తుంది. త్వరగా పోనివ్వు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఇక ఆటో చాలా స్పీడ్గా వెళ్తూ ఉంటుంది. తప్పించుకున్నారు అని సూర్య అంటూ ఉంటారు. సార్ అటు చూడండి అని కానిస్టేబుల్స్ చెప్తూ ఉంటారు. ఇక దాంతో సూర్య తన వెహికల్ తీసుకొని కానిస్టేబుల్లను తీసుకొని భూమి గగన్లను ఫాలో అవుతూ ఉంటాడు. బావా, ఎలాగో ఒకలా ఆ సూర్య నుంచి తప్పించుకున్నాము, ఇక మనకి ఎలాంటి భయం ఉండదు, ఎక్కడో ఒక చోట తలదాచుకుందాం బావా అని భూమి చెప్తూ ఉంటుంది. సరే భూమి అని చెప్పి గగన్ అంటాడు. ఇక మరోవైపు శరత్ చంద్ర చాలా స్పీడ్గా కార్ డ్రైవ్ చేస్తూ వస్తూ ఉంటాడు. వికారాబాద్ అడవుల్లోకి నా కూతుర్ని ఆ గగన్ తీసుకెళ్లాడా, నా కూతుర్ని ఆ గగన్ చంపడానికి తీసుకెళ్ళి ఉంటాడు, నా కూతుర్ని నా నుంచి దూరం చెయ్యాలని ఇదంతా చేస్తున్నాడు అని శరత్ చంద్ర మనసులో అనుకుంటూ చాలా స్పీడ్గా కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ఇక మరోవైపు ఆటో డ్రైవర్ అడవిలోకి తీసుకెళ్తూ ఉంటాడు. అన్న ఏంటి ఇటు వెళ్తున్నావు అని భూమి అడుగుతూ ఉంటుంది. అటువైపు రోడ్ అంతా కూడా వర్క్ నడుస్తుంది మేడం, అటు వెళ్ళాది కాదు, ఇటు నుంచే మెయిన్ రోడ్డుకి వెళ్ళొచ్చు అని చెప్పి ఆటో డ్రైవర్ చెప్తూ ఉంటాడు. సరే త్వరగా పోనివ్వు అని చెప్పి భూమి అంటుంది. ఇక భూమి గగన్ ఇద్దరు కూడా ఎస్పీ సూర్య నుంచి తప్పించుకున్నామన్న సంతోషంలో మురిసిపోతూ ఆటోలో వెళ్తూ ఉంటారు. సడన్గా ఆటో డ్రైవర్ ఆటోని ఆఫ్ చేస్తాడు. ఏమైంది అని భూమి గగన్ ఆటో డ్రైవర్ని అడుగుతూ ఉంటారు. మేడం అటు చూడండి అని ఆటో డ్రైవర్ అంటారు. ఎదురుగా చూసేసరికి సూర్య, కానిస్టేబుల్స్ గగన్ వాళ్ళు వెళ్తున్న ఆటోకి గన్ను గురిపెట్టి ఉంచుతారు. గగన్, భూమి ఇద్దరు కూడా ఆటోలో నుంచి మెల్లగా దిగుతూ ఉంటారు. రే గగన్, భలే దొరికేవురా, తప్పించుకున్నానని సంబరపడిపోయినట్టున్నావు,
ఇలా దొరుకుతావని అసలు అనుకోలేదు కదా, ఇక నీ చావు నా చేతుల్లోనేరా అని చెప్పి సూర్య గన్నుని గగన్కి గురిపెట్టి గగన్ని షూట్ చేయబోతూ ఉండగా భవా అని భూమి పరిగెత్తుకుంటూ గగన్కి వెళ్ళి అడ్డుగా నుంచుంటుంది. దాంతో సూర్య షూట్ చేసిన బుల్లెట్ భూమి పొట్టలో తగిలి భూమి అక్కడికక్కడే స్పృహ కోల్పోతుంది. భూమి కళ్ళు తెరు, భూమి కళ్ళు తెరు అని గగన్ పిలుస్తూ ఉంటాడు. ఇక భూమి స్పృహ లేకుండా అలా పడిపోయి ఉంటుంది. ఇక సూర్య గగన్ని కొట్టడానికి రావటంతో గగన్ సూర్యకు ఎదురు తిరుగుతాడు. సూర్యను కొడుతూ ఉంటాడు. పక్కన ఉన్న కానిస్టేబుల్స్ గగన్ని కొట్టడానికి రావడంతో కానిస్టేబుల్స్ను కూడా గగన్ కొడతాడు. ఇక గగన్ సూర్యను కొట్టి, నేను ఏ తప్పు చేయలేదంటే నువ్వు నన్ను నమ్మకుండా నేను తప్పు చేశానంటూ నన్ను వెంబడిస్తున్నావు. ఇదంతా నువ్వు పగ ప్రతీకారంతోనే చేస్తున్నావని నాకు అర్థమైంది. నిన్ను వదిలిపెట్టను అని చెప్పి గగన్ సూర్యను బాగా కొడుతూ ఉంటాడు. ఇక సూర్యకి రక్తం వచ్చి స్పృహ లేకుండా పడిపోయి ఉంటాడు. ఇక గగన్ వెంటనే పరిగెత్తుకుంటూ భూమి దగ్గరకు వెళ్ళి, భూమి కళ్ళు తెరు, భూమి నీకేం కాదు భూమి, నిన్ను నేను కాపాడుకుంటాను భూమి అని పిలుస్తూ ఉంటాడు. భూమి ఎంతసేపటికి కళ్ళు తెరవకపోవడంతో గగన్ తన షర్ట్ విప్పి షర్ట్ని భూమికి బుల్లెట్ తగిలిన దగ్గర కట్టుగా కట్టి భూమిని ఎత్తుకొని అడవిలో నుంచి బయటకు తీసుకెళ్తూ ఉంటాడు. భూమి కళ్ళు తెరు, భూమి నీకేం కాదు భూమి, నేనున్నాను భూమి అని గగన్ భూమిని లేపే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. భూమి ఎంతసేపటికి కళ్ళు తెరవకపోవడంతో భూమి, అందుకే భూమి నిన్ను నాతో రావద్దన్నాను, నువ్వు నాతో వస్తే నీకు ఇలాంటి కష్టాలు తప్పవు భూమి అని గగన్ మనసులో అనుకుంటూ ఏడ్చుకుంటూ అడవిలో నుంచి భూమిని బయటికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అప్పుడే శరత్ చంద్ర వికారాబాద్ అడవుల్లోకి వస్తాడు. రే గగన్, ఎక్కడున్నావురా, నా కూతుర్ని ఎక్కడ తీసుకెళ్తున్నావురా, ఎక్కడ దాచిపెట్టావురా నా కూతుర్ని అని మనసులో అనుకుంటూ అడవంతా కూడా వెతుకుతూ ఉంటాడు. ఇక అప్పుడే శరత్ చంద్రకి గగన్ భూమిని ఎత్తుకొని తీసుకెళ్తున్నట్టు వెనుక నుంచి కనిపిస్తూ ఉంటుంది. నా కూతుర్ని కాపాడుకోవాలంటే వీడిని చంపేసేయాలి, వీడు ఈ లోకంలో ఉండకూడదు, అప్పుడే నా కూతురు ప్రశాంతంగా ఉంటుంది అని శరత్ చంద్ర మనసులో అనుకొని వెంటనే గన్ను తీసుకొని గగన్ని షూట్ చేస్తాడు. అప్పటికే గగన్ బుల్లెట్ తగిలిన భూమిని తీసుకొని నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. బుల్లెట్ తగిలినా కూడా గగన్ పట్టించుకోకుండా భూమిని తీసుకొని వెళ్తూ ఉంటాడు. అప్పుడే వెనక నుంచి రక్తంతో ఎస్పీ సూర్య వచ్చి గగన్ని మళ్ళీ షూట్ చేస్తాడు. గగన్కి మరొక బుల్లెట్ తగులుతుంది. ఇక గగన్ 2 బుల్లెట్లు తగలటంతో నడవలేక ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇక అలా గగన్ నడవలేక ఇబ్బంది పడుతూ భూమిని తీసుకొని చాలా దూరం వస్తాడు. కాస్త దూరం వెళ్ళిన తర్వాత గగన్ స్పృహ కోల్పోతాడు. ఇక దాంతో పక్కనే లోయ ఉండటంతో గగన్ భూమిని గట్టిగా పట్టుకొని అలా లోయలో పడిపోతాడు. ఇక శరత్ చంద్ర పరిగెత్తుకుంటూ భూమి అని చెప్పి భూమి దగ్గరకు వెళ్తూ ఉంటాడు. ఇక లోయలో పడి భూమి గగన్ ఇద్దరు కూడా కొట్టుకుపోతూ ఉంటారు. ఇక అప్పుడు శరత్ చంద్ర అమ్మా భూమి భూమి అని చెప్పి భూమిని గట్టిగా అరుస్తూ పిలుస్తూ ఉంటాడు. అప్పుడు ఎస్పీ సూర్య శరత్ చంద్ర దగ్గరకు వెళ్ళి, శరత్ చంద్ర గారు, ఇక భూమి గగన్ ఈ లోకంలో లేనట్టే, మీరు బాధపడకండి మీ కూతురు కోసం అని చెప్పి చెప్తూ ఉంటాడు. బాధపడకుండా ఎలా ఉంటాను, నా కూతుర్ని కాపాడండి, ఆ దుర్మార్గుడు మాత్రమే చావాలనుకున్నాను, నా కూతురు చచ్చిపోవాలని అనుకోలేదు, ప్లీజ్ ఎస్పీ గారు నా కూతుర్ని కాపాడండి అని శరత్ చంద్ర ఎస్పీ సూర్యని అడుగుతూ ఉంటాడు. ఈ లోయలో పడిపోయినా ఎవరు కూడా బ్రతకరు, లోయలో పడ్డవాళ్ళు ఎవరైనా సరే చచ్చిపోతారు, ప్లీజ్ శరత్ చంద్ర గారు అర్థం చేసుకోండి అని చెప్పి ఎస్పీ సూర్య చెప్తూ ఉంటాడు. అమ్మ భూమి, నిన్ను ఆ దుర్మార్గుడు గగనే పొట్టను పెట్టుకున్నాడమ్మా అని చెప్పి శరత్ చంద్ర లోయ కింద కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. ఇక భూమి గగన్ ఇద్దరు కూడా అలా లోయలో కొట్టుకుపోతూ ఉంటే, ఎస్, లేకపోతే పోలీస్ ఆఫీసర్నని కూడా చూడకుండా నన్నే కొడతాడు కదా ఈ గగన్, ఇలాంటి గగన్కి ఇలానే బుద్ధి చెప్పాలి, వీడికి తగిన శాస్త్రి జరిగింది, ఇక గగన్ లేడు, అపూర్వ గారికి ఈ విషయం చెప్తే ఎంతో సంతోషపడతారు, వెంటనే అపూర్వ గారికి ఫోన్ చేసి ఈ గుడ్ న్యూస్ చెప్పాలి, నాకు డబ్బుకు డబ్బు వస్తుంది, అపూర్వ గారు ఇచ్చిన పని ఫినిష్ చేసిన వాడిని అవుతాను, నా పగ చల్లారుతుంది అని ఎస్పీ సూర్య మనసులో అనుకుంటాడు. మన డ్యూటీ పూర్తయిపోయింది, పదండి వెళ్దాం అని ఎస్పీ సూర్య కానిస్టేబుల్ని తీసుకొని వెళ్తూ ఉంటాడు. మళ్ళీ ఒక్కసారిగా వెనక్కి వచ్చి, శరత్ చంద్ర గారు రండి, ఇక మీ అమ్మాయి మీ అల్లుడు ఇద్దరు ఈ లోకంలో లేరు, ఇక ఆ విషయాన్ని మీరు ఇక్కడే మర్చిపోతే మంచిది అని చెప్పి సూర్య అంటూ ఉంటాడు. రే సూర్య, వాడు నా అల్లుడేంట్రా, వాడు నా అల్లుడు కాదు,
నా కూతుర్ని ఎత్తుకెళ్ళిపోయిన దుర్మార్గుడు, నా కూతుర్ని ప్రేమ పేరుతో మోసం చేశాడు, నా కూతుర్ని ఈ లోకంలో నా నుంచి శాశ్వతంగా దూరం చేశాడు. అలాంటి దుర్మార్గుడు నాకు అల్లుడేంట్రా అని శరత్ చంద్ర ఎస్పీ సూర్య షర్ట్ పట్టుకుంటాడు. సార్, మీరు కోపంలో ఆవేశంలో ఇలా చేస్తున్నారు, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ సార్ అని చెప్పి సూర్య శరత్ చంద్రని తీసుకొని ఇంటికి వెళ్తాడు. ఇక శరత్ చంద్ర భూమి ఫోటో దగ్గర కూర్చొని, అమ్మ భూమి, మీ అమ్మ ఎలా అయితే నన్ను వదిలి వెళ్ళిపోయిందో నువ్వు కూడా నన్ను వదిలి వెళ్ళిపోయావమ్మా, ఇక నేను ఈ లోకంలో ఎవరి కోసం బ్రతకాలమ్మా అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.